కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సినిమా హీరోల విషయంలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు చాలా వైరల్గా మారాయి. ముఖ్యంగా పెద్ద హీరో అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ల పేర్లు ప్రస్తావిస్తూ అందరికీ కూడా డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ చేయాలి, చేస్తేనే వాడు డ్రగ్స్ తీసుకోవట్లేదని చెప్పేసి జనాలు నమ్ముతారు. కాబట్టి సినిమా విడుదలకు ముందే వాళ్ళకి ఆ టెస్టులు చేసి వాళ్ళు నెగిటివ్ అని తేలితేనే సినిమా రిలీజ్ చేయాలనేది ఒక హాట్ కామెంట్స్ అయితే చేశారు. దీని మీద స్పందిస్తూ మంచు విష్ణు కానివ్వండి, అలానే రాహుల్ రామకృష్ణ కూడా స్పందించారు. ఇప్పుడు ఇది ఒక డైలాగ్ వార్ అనేది నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ విషయం గురించి మాట్లాడడానికి మనకి ఇప్పుడు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటరు నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి నట్టికుమార్ గారు. నమస్తే నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఇదేంటి ఇది చిన్న విషయాన్ని దాన్ని యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది వచ్చేసి ఇప్పసారా మంచిది అని చెప్పడం, దాని మీద ఆయన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం, దానికి బదులుగా ఆయన ఆ విషయాన్ని వదిలేసి సినిమా హీరోల గురించి డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటాం, ఇవన్నీ మనం ఏ విధంగా చూడాలి? ఇది ఒక పబ్లిసిటీ కోసం అంటారా? మీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆల్రెడీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు, రాహుల్ రామకృష్ణ స్పందించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ యొక్క ప్రాపగండ అనేది సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్ అంటారా లేకపోతే ఓకే అంటారా? ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయండి. అది రేవంత్ రెడ్డి గారికి ఆయనకి పడక, వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళకి పడక వాళ్ళు ఆయన్ని గవర్నమెంట్ మీద మాట్లాడుతున్న మాటల్ని మా సినిమా వాళ్ళ మీద పెట్టడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన ఒక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన డ్రగ్ టెస్ట్ అనేది ఎవరికి చేయాలంటున్నాడు? సినిమా ఇండస్ట్రీ ఎవరికి? సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ సపరేట్ రాష్ట్రం కాదు, సపరేట్ దేశం కాదు. ఈజ్ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండు రాష్ట్రాల్లో మేము తెలుగు నిర్మాతలం కానీ తెలుగు హీరోలం కానీ అందరం కలిపి మేము ఒక భాగమే. ఇక్కడ ఆధార్ కార్డులో తెలంగాణ ఆధార్ కార్డులు ఉంటాయి, లేదా ఆంధ్ర ఆధార్ కార్డులు ఉంటాయి, ఇక్కడవే ఉంటాయి తప్ప మేమేం పక్క దేశం నుంచి రాలేదు. ఒకటి ఆయన తెలుసుకోవాల్సింది. ఆయన ఒకవేళ నిజంగా జీవో చేయాలనుకుంటున్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? డ్రగ్స్ అనేది అందరినీ, అది మన ఎవరు మద్యం టెస్ట్ చేసినట్టు, అది డ్రంక్ టెస్ట్ చేసినట్టు ఇది చెయ్యాలి అనుకుంటే ఆయన అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం గారికి చెప్పి, స్పీకర్ గారికి చెప్పి, ఏమండి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా డ్రగ్స్ అనే టెస్ట్ చేద్దాము అని ఆ టెస్ట్ ఏమైనా ఉపయోగించి ఆ టెస్ట్కి ఏమైనా మరి దానికి ఏమైనా చేయగలిగితే ప్రజలందరికీ చేయగలగాలి. ఒకటి. లేదు అంటే ఏమండి మన పొలిటికల్ లీడర్స్ మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కదా, మన అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మనం కూడా అసెంబ్లీలో మనం టోటల్ గా ప్రమాణ స్వీకారం చేసి మనం టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందేమో అని ఒక తీర్మానం పాస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సినిమా వాళ్ళు యాక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక సినిమా వాళ్ళు అంటే చులకన అయిపోయింది, ఒక సినిమా వాళ్ళంటే అలవాటు అయిపోయింది, ఒక సినిమా వాళ్ళంటే ఏదైనా మాట్లాడితే అవుతుంది, అందుకని ఆడపిల్లల మీద కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతుంది, వాళ్ళకి రేపు చీప్ అయిపోతున్నారు. ఇప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వాలి. ఆయన్ని పార్టీ నుంచి ఉంచాలా లేదా అనేది ఆయన నిర్ణయించుకోవాలి. రెండోది, ఏది పడితే ఆయన చాలా చూస్తున్నాం, ఏది పడితే ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, సారా ఉండాలి అంటున్నాడు, తప్పలేదు. సారా ఉండాలి అనుకున్నప్పుడు, కళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు, సారా ఉండాలి అనుకున్నప్పుడు అది ఆయన గవర్నమెంట్ ఇష్టం, గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు తెలుగు వాళ్ళకి, సినిమా వాళ్ళకి ఏం సంబంధం ఉంటుందండి? తెలుగు వాళ్ళ సినిమాలో అందరూ టెస్ట్ చేసుకోవాలంటున్నారు. మరి మా అసెంబ్లీలో మీరు అందరూ టెస్ట్ చేసుకుంటారా? అదే కదా. అవును. లేదా రాష్ట్ర ప్రజలకు అందరికీ ఒక జీవో పాస్ చేయండి. ప్రతి ఒక్కరికి మద్యపాన డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినట్టు అందరికీ కూడా డ్రగ్స్ అనేది మొత్తం టోటల్ గా పెడుతున్నాము. డ్రగ్స్ అనే ఒక పాజిటివ్ వచ్చిందంటే అందరినీ తీసుకెళ్లి లోన్ చేస్తాం, తనమైన భేదం లేకుండా. చట్టం ఎవరి చుట్టము కాదు. సోషల్ మీడియాలో ఇంకోటి నటికుమార్ గారు, సోషల్ మీడియా ఇంకో ట్రోలింగ్ ఏంటంటే పబ్లిసిటీ కోసం, జనాల్లో ఉండడం కోసం సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అయినా అనేది ఒక ప్రస్తావన అయితే వస్తుందండి. దాని గురించి మీరేమంటారు? ఏమండి, మమ్మల్ని పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుందాం అంటే మేము అంతకన్నా ఎక్కువ పబ్లిసిటీ చేయగలం. మమ్మల్ని ఇప్పుడు మేమేంటో అంటే మేము కూడా ఒక సంస్థ, ఒక పరిశ్రమ లాగా మేము కొన్ని వేల మందికి కార్మికులకి
మేము పని ఉపాధి కల్పించి మేము రాత్రనక పోగలనక ఉదయం 6 గంటల 4 గంటలకి మా కార్మికుడు వచ్చాడంటే, మా హీరోలు వచ్చారంటే, హీరోయిన్లు వచ్చారంటే మేము కష్టపడి ఆ షూటింగ్ చేసి ఒక సినిమాని పూర్తి చేయడానికి ఎంత కష్టం వస్తుందో ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ పరిశ్రమ మేము 2 గంటలన్నర మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము ఎంత కష్టపడతామో, ఆ సినిమాలు ఫ్లాపులు ఉంటాయి, హిట్లు ఉంటాయి. ఆ సినిమాని మేము బాధపడి కష్టపడి మేము 24 గంటలు రాత్రనక పగలనక మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన మొత్తం డ్యూటీ, ఆయన డిప్యూటీ సీఎం గా డ్యూటీ చేసి మళ్ళా ఫ్లైట్ కి వచ్చి మళ్ళా తెల్లవారులు షూటింగ్ చేసి మళ్ళా వెళ్ళి 3 గంటలు పడుకొని 2 గంటలు పడుకొని పని చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు కృష్ణ గారు అవ్వచ్చు, రామారావు గారు అవ్వచ్చు, 5 షిఫ్ట్లు 6 షిఫ్ట్లు కూడా చేశారు. ఇప్పుడు కూడా హీరోలు కానీ హీరోయిన్లు కానీ మాక్సిమం టెక్నీషియన్స్ తెల్లవారు 4 గంటలకు లెగిస్తారండి. రాత్రి 12 గంటలకు వాళ్ళు ఇంటికి వెళ్తారండి. మరి వాళ్ళకి ఇది పరిశ్రమ ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఎంతమందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, 2 రాష్ట్రాలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా? మరి మా పరిశ్రమలో మీరు మాట్లాడితే మా పరిశ్రమ సినీ పరిశ్రమ మీద ఎందుకు తీసుకొస్తారు? సినీ పరిశ్రమలో ఎన్ని వేల మంది బతుకుతున్నారు, ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇది ఎంప్లాయ్మెంట్ కాదా? అంటే మేము అందరి మీద మేము ఇప్పుడు మామూలుగా మీరు డిఎస్సి ఇవ్వడానికి 2000 జాబులు ఇస్తే మేము ఆల్రెడీ మొత్తం టోటల్ 20,000 మందికి జాబులు ఇస్తే మేము పరోక్షంగా వ్యాపారం చేసుకోవడానికి ఈ సినిమా ఇండస్ట్రీ మీద 1,00,000 మందికి మనం ఉపాధి కల్పిస్తే మరి సినిమా ఇండస్ట్రీ కాదా ఇది? పరిశ్రమ కాదా? దాని మీద మీరు సినిమా పొలిటికల్ లీడర్స్ అందరూ పట్టుకొని అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని తిడతారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మమ్మల్ని తిడతారు, అందరూ మమ్మల్ని తిడితే కోట్లు ఉన్నాయంటారు, కోట్లు మా దగ్గర ఉన్నాయంటారు. కోట్లు ఉండేది రాజకీయ నాయకుల, కోట్లు ఉండేది వ్యాపారస్తుల దగ్గర కాదండి. మా దగ్గర ఉండేది అప్పులు మాత్రమే, మా దగ్గర ఉన్నది సోయింగ్ మాత్రమే, మా దగ్గర ఉన్నది బెంచ్ కార్ మాత్రమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారు, ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని లాగుతారు, అదే ప్రతి దాంట్లో మమ్మల్ని తీస్తారు. రాహుల్ రామకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో. ఆయన ఏమన్నారంటే మేము నార్కోటిక్ టెస్ట్ చేయించుకుంటాం బాగానే ఉంది, మీరు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అన్నారు. అది స్ట్రాంగ్ కౌంటర్గా భావిస్తున్నారు, మీరేమంటారు? అదే నేను అదేగా చెప్పానండి. ఇప్పుడు మీరు మొత్తం టోటల్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా డ్రగ్ టెస్ట్ మొత్తం టోటల్ పొలిటికల్ లీడర్స్ అందరూ చేయించుకుంటే సినిమా వాళ్ళకి చేయించండి. ఒకవేళ లేదు ఇది కూడా సరిపోదు అనుకుంటే యావత్ తెలంగాణ ప్రజలందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా డ్రగ్స్ టెస్ట్ పెట్టి మొత్తం ఒక జీవో పాస్ చేసి అది ఫాలోఅప్ చేయండి, సరిపోతుంది. ఎవరు తప్పు అనట్లేదు కదా. ఏమండి మీరు అనుమానం ఉన్నప్పుడు మీకు రైట్ ఉంది. మీరు పొలిటికల్ లీడర్లు కానీ ఎవరినైతే మీరు అడుగుతున్నారో సినిమా వాళ్ళు కానీ అందరం మనం ఈ రాజ్యాంగ ప్రకారం ఈ చట్టం మీరు ఏదైతే లా చేశారో చట్టం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మన చట్టానికి బద్దులై ఉండాలి. చట్టానికి మనం అతీతులం కాదండి, చట్టానికి బద్దులై ఉండాలి. నేను ఉన్నవాడిని లేనివాడిని అని చట్టంలో లేదండి. ఉన్నవాడైనా లేనివాడైనా చట్టానికి ఒక్కలే. తప్పు చేస్తే శిక్ష పడాలి. అది పొలిటికల్ లీడర్ అయినా, ఎంత పెద్దవాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, అది మేము సినిమా వాళ్ళమైనా ఎవరమైనా పడాల్సిందే, అది లేనివారైనా పడాల్సిందే. అందుకనే మీరు 2 ఫాలోఅప్ చేసుకోండి. ఇప్పుడు నిర్ణయం చీఫ్ మినిస్టర్ గా తీసుకోవాలా, నిర్ణయం డిప్యూటీ సీఎం గా తీసుకోవాలా, మీరు అసెంబ్లీలో తీసుకోండి, తప్పేం లేదు. మీరు తీసుకున్న నిర్ణయానికి అందరూ జనాలు కట్టుబడి ఉంటారు. మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ కింద మీరు ఎలాగైతే టెస్టులు చేస్తున్నారో డ్రగ్స్ అని టెస్ట్ మొత్తం ప్రజలందరికీ చేస్తారా? ఓ జీవో పాస్ చేసుకోండి. లేదు ఒక ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తాను అంటే కార్పొరేట్ కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళకి, సినిమా వాళ్ళకి, పొలిటికల్ లీడర్కి మాత్రమే చేస్తామంటే దానికి ఒక జీవో పాస్ చేసుకోండి. పాస్ చేసి అది రోడ్డు మీద కనబడినా చేయండి. లేదంటే మీకు ఇంకా కావాలని బండ గుర్తుగా బెంచ్ కార్లు ఉన్న వాళ్ళకి చేస్తారా, లేకపోతే 50 లక్షల కార్లు ఉన్న వాళ్ళకి చేస్తారా, ₹1,00,00,000 కార్లు ఉన్న వాళ్ళకి చేస్తారా, 3 కోట్ల ఇల్లు ఉన్న వాళ్ళకి చేస్తారా, లేకపోతే అది కూడా జీవోలో పాస్ చేసుకోండి. తప్పేం లేదు దాంట్లోని. మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పినా దాన్ని నడవాల్సిందే. 5 సంవత్సరాలు వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చారు. 5 సంవత్సరాలు అది ఏం చెప్పినా మనం నడవాల్సిందే. చట్టం ఇప్పుడు చట్టం లోబడే ఉండాలి. మనం సంఘ వ్యతిరేక పనులతో చేయడానికి లేదు. మనం 100% చట్టానికి వ్యతిరేకంగా చేయడానికి లేదు. చట్టం ఏం చెప్తా చేయాల్సిందే. ఎవరికైనా టెస్ట్ చేసే రైట్ ఉంది, ఎవరినైనా అనుమానం వస్తే పట్టుకునే రైట్ ఉంది, అనుమానం వస్తే రైడ్ చేసే రైట్ ఉంది. ఇది దాంట్లో అనిరుద్ధ్ రెడ్డి గారు ఎందుకు అంత తొందరపడుతున్నారో నాకు అర్థం కావట్లే. మమ్మల్ని లేరా, ఏం కార్పొరేట్ కంపెనీలో లేరా? మేము
మేము ఉన్నవాళ్ళు అంటే మేము బయటికి కనబడతాం మీలాగా మాకేదో ఆ సోషల్ మీడియా వాటిల్లోని ఏదంటే మాతో మాట్లాడుతుంటే కొన్ని వచ్చి మీకు మా సినిమా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతే. కానీ అయితే మాకంటే ఎక్కువ వచ్చేసి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కి వస్తున్నాయి. అయితే నటికుమార్ గారు ఇప్పుడు ఎన్నో రంగాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్లో కానివ్వండి, ఇప్పుడు సాయంత్రం అయితే పబ్బుల్లో కనిపించే వాళ్ళు ఒక 1% కూడా సినిమా వాళ్ళు ఉండకపోవచ్చు. మ్యాక్సిమం అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళే ఉంటారు. అయినా కూడా సెలబ్రిటీస్ కావడం ఎక్కువగా జనాల్లో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఈజీగా గుర్తుపట్టే ఫేస్ కావడం వల్ల ఈజీ టార్గెట్ అవుతున్నారు సినిమా వాళ్ళు అనేది ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ. సో ఇలా మిమ్మల్ని చిన్న చిన్న వాటికి కూడా సినిమా వాళ్ళని ఏలైతే చూపించడం అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి? మీరు ఇలాంటి వాళ్ళకి చెప్పేటువంటి కౌంటర్ ఏంటి? ఏమంటే నేను ఒకటే అంటానండి, మాకు దానము తెలుసు, మాకు 10 మందికి మంచి చేయడము తెలుసు. 10 మందికి మేము సంపాదించిన మా సినిమా ఇండస్ట్రీలో 10 మందికి సంపాదించింది. మేము 10 మందికి చిరంజీవి గారు గాని, ఇంకోళ్ళు గాని మా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు 10 మందికి హెల్పే చేశారు. గవర్నమెంట్‌కి ఎప్పుడు సపోర్ట్‌గానే ఉంటాం. ఏ గవర్నమెంట్ రానియండి, ఏ గవర్నమెంట్ వచ్చినా సపోర్టెడ్ ఈజ్ సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. అయితే ఒకటి ఇప్పుడు తక్కువ వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదించినా కూడా ఎక్కడ దానం చేస్తారో, ఎలా దానం చేస్తారో మాకైతే తెలీదు గానీ, మేము ఏ రూపాయి చేసినా పబ్లిక్‌గానే ఉంటది. కనుక సినిమా ఇండస్ట్రీ కూడా మాదొక పరిశ్రమ అండి. పరిశ్రమలో కూడా మొత్తం టోటల్‌గా కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పరోక్షంగా కొంతమంది మా మీద మొత్తం 1,00,000 మంది కుటుంబాలు బతుకుతున్నాయి. వ్యాపార రూపంగా, ఇంకో రూపంగాన. కనుక ఏ మాటకి ఆ మాట మా మీద మాట్లాడితే బురద జల్లుతూ ఉంటే గవర్నమెంట్ కూడా చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదండి. అధికార పక్షం ఎమ్మెల్యే ఆయన. అధికార పక్షం ఎమ్మెల్యే అలా మాట్లాడకూడదు. ఎందుకంటే పేర్లు ఎత్తి మాట్లాడారు. చిరంజీవి గారి పేర్లు, అలాగే మన బాలకృష్ణ గారి పేర్లు కూడా కరెక్ట్ కాదది. ఎందుకంటే ఏ విషయానైనా ఒకటండి, రేవంత్ రెడ్డి గారు సపోర్టెడ్ ఈస్ గుడ్ సపోర్ట్ సినిమా ఇండస్ట్రీ. మాకు ఆయన సపోర్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష సపోర్ట్ కూడా ఉంది. ఎవరు వాళ్ళు తిట్టుకుంటే మమ్మల్ని తిడుతున్నారు. వాళ్ళు తిట్టుకుంటున్నారు, మమ్మల్ని తిడుతున్నారు మధ్యలో. అంతే, ఇంకేం ఉండదు. ఎవరు వచ్చినా మేము వస్తాం. అయితే సురేఖ గారికి అయితే ఆయన మెయిన్గా ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సారా ఉన్నప్పుడు 100 సంవత్సరాలు బతికారు, ఇప్పుడు చీప్ లిక్కర్ వచ్చిన తర్వాత తొందరగా చచ్చిపోతున్నారు, కాబట్టి ఇప్పసారానే బెస్ట్ అనేది విషయం మాట్లాడారు ఆయన. దానికి ఆయన ట్రోలింగ్స్ జరిగాయి బాగా ఆయన మీద. అయితే ఒక్క నిమిషం, అయితే కాదు అయితే ఆ విషయం మీద మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నేను ఇప్పసారా గురించి మాట్లాడితే ఈ విధంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఏ పెగ్లా అంటూ బాలకృష్ణ సినిమాలో చెప్తే ఆయన హీరో అయ్యాడు, నేను మాట్లాడితే జీరో అయ్యానా అనేది ఆయన మెయిన్గా అక్కడ వచ్చింది సినిమా ప్రస్తావన. ఆయన రియల్ ఇస్ ఎమ్మెల్యే, ఆయన ఇస్ రియల్ ఎమ్మెల్యే, ఐఎమ్ రియల్ అసెంబ్లీ, ఆయన రియల్ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్. ఆయన సినిమాలో బాలకృష్ణ గారు 2.5 గంటలు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఏది చేసినా ఎంటర్టైన్మెంట్ కల్పితాలు అంటే ఇది నిజ జీవితంలో ఇది నిజం కాదు అని రాసి కిందన దాన్ని కల్పితాలు మాత్రమే, మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఇది మాట్లాడతాము. ఏ డైలాగ్ అయినా దీంట్లో ఉన్నవన్నీ సినిమాలో 100 మందిని కొడతాం, బయట కొట్టగలుగుతామా అండి? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమాకి బయటికి తేడా ఏంటి, అది ఒక్కసారి అర్థం అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రియల్ ఎమ్మెల్యే కదా. అవును, మేము సినిమా 2.5 గంటలు పెగ్లా అనేది పైసా వసూల్లో ఆయన సినిమా అది 2.5 గంటలు. మరి ఇంకో సినిమాలో మంచి చెప్పాడు కదా, మరి ఇంకో సినిమా అఖండలో ఈశ్వరుడు కోసం సనాతన ధర్మం కోసం ఆయన మొత్తం టోటల్ గా దేశంలో సనాతన ధర్మం ఎలాగుండాలో చెప్పాడు. మరి దానికోసం ఎందుకు మాట్లాడరు? మరి హరిహర వీరమల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఈశ్వరుడు ఎలాగుండాలి, హిందువులు ఎలాగుండాలి, సనాతన ధర్మం ఎలాగుండాలో చెప్పారు. ఒక దాంట్లో ఒకలాగా చెప్పారు, ఒక దాంట్లో ఒకలాగా చెప్తారు, ఒక దాంట్లో ఒకలాగా చెప్తారు. సినిమా అండి, ఈస్ 2.5 hours ఎంటర్టైన్మెంట్. కథనం బట్టి ఉంటుంది అది. అవును, కథనం బట్టి డైరెక్టర్ బట్టి రాసి ఉంటుంది. అంతే తప్ప డైరెక్టర్ ఏం చెప్తే హీరో చేస్తాడు. అంతే తప్ప మీరు కాదు కదా, మీరు మీ పార్టీ ఆగండి, మీ పార్టీ సీఎం గారు ఏం రాస్తారు అదే చదువుతారా? కాదు కదా. మీకు మీ నియోజకవర్గ ప్రజల బాగు ఓగుల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, మీ నియోజకవర్గంలో మీకు ఓటు వేసిన ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజల కోసం మీరు ప్రమాణ స్వీకారం ఏం చేశారు? ఆ ప్రజల కోసమే కష్టపడతా, ఏ తప్పు చేయను, ఏ లంచం తీసుకోను, ఇదిగో నేను ప్రజల కోసం 5 సంవత్సరాలు కష్టపడతాను అని మీరు ప్రమాణ స్వీకారం చేశారు. మేము 2.5 గంటల సినిమా మాకు ఏదైతే ఒప్పుకున్నారో మేము సినిమాను పూర్తి చేస్తాం. ఆ సినిమా అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ వస్తే, ఇంకో కథనం వస్తే, ఇంకో కథనంతో సినిమా చేసుకుంటాం. ఇది మేము పని చేసుకుంటున్నాం. ఈజ్ అ వర్క్. మీకు ప్రజా సేవ, మాది వర్క్. అది
మీది రియల్ జీవితం. మా సినిమా జీవితంలో మాకు కూడా ప్రజలు ఎంటర్టైన్మెంట్ చేసే ఒక ఇండస్ట్రీ ఇది. ఆ ఎంటర్టైన్మెంట్ చేసే దాంట్లోని 10 ఫైట్లు ఉంటాయి, 10 పాటలు ఉంటాయి. నిజ జీవితంలో పాటలు ఉంటాయా? నిజ జీవితంలో ఫైట్లు ఉంటాయా? నిజ జీవితంలో 10 మందిని కొట్టగలమా? నిజ జీవితంలో ఏ అమ్మాయితో రోడ్డు మీద డాన్స్ చేయగలమా? ఇవన్నీ కాదు కదండి. అవును. అందుకని అర్థం చేసుకోవాల్సింది, సినిమా ఇండస్ట్రీ అనేది 10 మందికి ఉపయోగపడేది. సినిమా ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్ చేసేది. సినిమా ఇండస్ట్రీ అనేది 10 మందికి మనం మంచి తీసుకోవాలి కానీ చెడు తీసుకోకూడదు. అందుకని మీరు ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు కూడా మీ నియోజకవర్గం కోసం, మీ ప్రజల కోసం మీరు అడిగిన ప్రశ్న బాగుంది. సారా పెట్టాలి, ఇప్పసారా పెట్టాలి, సారా పెట్టాలి, తప్పలేదు. అది ఎవరిని అడగాలి? మీ సీఎం గారిని అడగాలి, మీ గవర్నమెంట్ని అడగాలి. మేమేం చేస్తాం సార్? మా గవర్నమెంట్, మేమేమైనా గవర్నమెంట్ లో భాగస్వాములమా? మేమైనా ప్రతిపక్షంలో ఉన్నావా? మాది ఒక సినిమా ఇండస్ట్రీ, ఒక సపరేట్ ఇండస్ట్రీ అది. కనుక దయచేసి అనిరుద్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ గౌడ్ గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఈజ్ అ గుడ్ రిలేషన్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పార్టీ. ఈజ్ రాహుల్ గాంధీ గారు ఈజ్ గుడ్ రిలేషన్. కనుక డికే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు ఈజ్ గుడ్ రిలేషన్. అలాగే మాకు చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో గుడ్ రిలేషన్ ఉంది సినిమా ఇండస్ట్రీకి. కనుక మా సినిమాని మాట్లాడితే లాగి, మా ఇంట్లో ఎవరైతే లేడీస్ సినిమా హీరోయిన్లు ఉన్నారో వాళ్ళని మళ్ళీ బ్యాట్ చేసి మాట్లాడి మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి బేషరతుగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్తారా, లేకపోతే పార్టీ నుంచి ఆయన్ని గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే నటికుమార్ గారు ఈ మధ్యనే గద్దర్ ఫిలిం అవార్డ్స్ అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్కి మంచి రిలేషన్ ఉందన్న టైంలో ఇటువంటి మాటలు రావడం, అదొక వివాదంలాగా చేయడం, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ సైడ్ నుంచి ఎటువంటి ఇది ఒక నివారణకి స్పందన, ప్రతిస్పందన, మాటల వార్ నడుస్తూ ఉంది, డైలాగ్ వార్ అనేది, దీన్ని ఆపడానికి మీ సైడ్ నుంచి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఏమండి, మా సైడ్ నుంచి ఏముండదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మహాసముద్రం. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, అన్నిటికీ సమాధానం చెప్పలేము. అలాగే సినిమా అక్కడ గవర్నమెంట్ అనేది ఒక మహాసముద్రం. మహాసముద్రంలో సీఎం గారు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, లేకపోతే అక్కడ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, ఆఫీషియల్ పర్సన్స్ మాట్లాడొచ్చు. ఈజ్ 119 ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే అయినా ఆయనకి ఏ బాధ కలిగిందో, ఏ కష్టం కలిగిందో, ఎక్కడి నుంచి ఆయనకి ఏ పాస్ దొరకలేదో, ఏం దొరికిందో తెలియదు. కానీ ఆయన అన్నాడు కాబట్టి దానికోసం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అయినా 119 అంటే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా కనుక మనకి ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు కూడా మన మీద లేదు. ఈజ్ గుడ్ రిలేషన్ ఉంది కాబట్టి మనం దానికోసం పెద్దగా ఏమి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది నట్టి కుమార్ గారు యొక్క స్పందన. ఆయన చెప్పేది ఏంటంటే 119 మంది ఎమ్మెల్యేలు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన మాటల్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క దానికి ఏ ఒక్క ఇష్యూ చేసినా కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు సినిమా వాళ్ళు. మా మీద పడకండి, మా కుటుంబ సభ్యుల్ని, అంటే సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తుల్ని పదే పదే ఇలా అన్నిట్లో లాగి వాళ్ళ యొక్క పరువును తీసే విధంగా, పరిశ్రమకి నష్టం వాటిల్లే విధంగా, ఒక చెడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మాట్లాడటం సరైనది కాదు అనేది నట్టి కుమార్ గారు తెలియజేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికెంట్ మీడియా.